వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఊహించని విధంగా ఘన విజయం కట్టబెట్టిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలని తెనాలి శాసనసభ్యులుగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమికి అపూర్వ రీతిలో మద్దతు తెలపటమే కాక తెనాలిలో ఎన్నడూ లేని రీతిలో భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలని మనోహర్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలో గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పాలనను వారి సలహా సూచనలతో చేస్తానని మనోహర్ హామీ ఇచ్చారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎంతో వినయంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఆలోచించాల్సిన అంశం ప్రజా తీర్పు. ప్రజలు ఆ విధంగా స్పందించి ఒక ప్రభుత్వం మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో మనందరం కూడా గర్వపడాలి. పరిపాలన చేతకాక సామాన్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకి మాత్రం ఏ విధంగా కూడా అండగా నిలబడిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాం. భయపెట్టించే పరిస్థితులు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులపైన కూడా తీసుకొచ్చారు. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడినా ఇబ్బంది అయిపోతుందనే ఒక ఊహాజనితమైన పరిస్థితి తీసుకొచ్చి భయభ్రాంతులు చేశారు. చిన్న వయసులో కాలేజీ పోయే విద్యార్థులు ప్రభుత్వం పైన ఒక విమర్శ సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేసుకుంటే వాళ్ళపైన కేసులు పెట్టి తల్లిదండ్రులు బెదిరించారు. యువత ఎక్కడ కూడా ప్రశ్నించకూడదని చెప్పి ప్రణాళికబద్ధంగా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా పెంచేశారు. అంత దారుణమైన పరిస్థితులు, ఎవరు మనని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు పరిపాలించారు. కాబట్టి ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూశారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 200 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల రాష్ట్రానికి భయంకర నష్టం జరుగుతోంది, మనందరం కంకణం కట్టుకుని కలిసి ప్రతిపక్ష ఓటు చిలనివ్వకుండా ప్రజల్లోకి మనం కలిసి వెళ్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ప్రజల సమస్యలపైన మనం పోరాడదాం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మనం మాట్లాడదామని చెప్పి ఆయన ఆ రోజున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఒక పిలిపించారు. ఆ రోజు నుంచి కూడా అనేక ఉద్యమాలు చేశాం, అనేక పోరాటాలు చేశాం. ప్రజలు కూడా ఆ విధంగానే పాల్గొన్నారు. ప్రత్యేకంగా రోడ్ల దుస్థితి, భవన నిర్మాణ కార్మికుల దుస్థితి, కావాలని వీళ్ళు సృష్టించిన ఇసుక కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరకపోవడం, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో వీళ్ళు డబ్బులు చెల్లించక వాళ్ళు వైద్య సేవలు మానేయడం, తెలుగు భాషని తుడిచిపెట్టడానికి కోసం వీళ్ళు చేసిన భయంకరమైన ప్రయత్నం, ఇవన్నీ కూడా ఎంతో బాధ కలిగించినాయి. కానీ ఎంతో ఓపికగా ప్రజలు ఎదురు చూశారు, నిలబడ్డారు. ఊహించని విధంగా ఒక చక్కటి తీర్పునిచ్చారు. కొత్త ప్రభుత్వం త్వరలోనే ఏర్పడబోతోంది. తెనాలి నియోజకవర్గానికి కూడా నేను ప్రత్యేకంగా మన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాల గురించి వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుని చాలా నిలకడగా, నిజాయితీగా నిలబడింది మన రాష్ట్ర ప్రజలు, మన ఓటర్లు. తెనాలి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఒక మంచి మేనిఫెస్టో ప్రణాళిక సిద్ధం చేశాం. ఎన్నికల ముందు ఆ వాగ్దానాలు చేశాం. ఖచ్చితంగా రహదారుల విషయంలో కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కల్పించడం విషయంలో కానివ్వండి, మున్సిపాలిటీ నుంచి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి,
చాలా బలంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా మేము ప్రయత్నిస్తాం. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బుధవారం తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపేటలోని కార్యాలయం వద్ద నిర్వహించారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన ప్లకార్డులను చేతపుని ర్యాలీగా దేవి చౌక్ వద్దకు చేరుకొని నో యూజ్ సింగిల్ ప్లాస్టిక్ సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంఈఓ వి జయంతి బాబు మాట్లాడుతూ విద్యాశాఖ ఆదేశాలను అనుసరిస్తూ విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యతను బోధించడం మరియు వారిలో పర్యావరణ పరిరక్షణ పెంపొందించేలా పాఠశాల స్థాయిలో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలని కోరారు. పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన డే వైజ్ షెడ్యూల్ను ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు వివిధ రకాల యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన రికార్డును మెయింటైన్ చేయవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులకు తెలిపారు. ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే భూమిని పరిరక్షించడం, పునర్నిర్మించటం. మనం చేసే అనేకమైనటువంటి మానవ తప్పిదాల వలన మన జీవన విధానం అస్తవ్యస్తం అయిపోవడమే కాకుండా ఈ భూమి ప్లానెట్ని మన ఫ్యూచర్ జనరేషన్కి యాక్సిస్గా అందించలేనటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నాం. దీని కొరకు ఏం చేయాలి, ఎలా ఈ ప్లానెట్ని మనం కాపాడుకుని సురక్షితంగా మన తర్వాత తరాల వారికి అందజేయాలనే దాని గురించి భావి భారత పౌరులైన విద్యార్థుల్ని చైతన్యవంతం చేయటం, దాంతోపాటుగా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి తన యొక్క గురుతరమైన బాధ్యతగా ఈ భూమిని రక్షించాల్సినటువంటి కార్యక్రమాలని అలవాటుల్ని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈరోజు యొక్క ప్రత్యేకత. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని బీజేపీ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శివాజీ చౌక్ లో బీజేపీ శ్రేణులు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభించి మత్తు పదార్థాలతో రాష్ట్రాన్ని ప్రజలను సర్వనాశనం చేసిందని, ఇది భరించలేక రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భూస్థాపితం చేసిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు, వాసుదేవ నాయుడు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయనకున్న కక్ష సాధింపులో, ఆయనకున్న పడగొట్టడంలో, ఆయనకున్న ఆలోచన విధానంలో, ఆయన మంత్రివర్గకున్న బూతులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగి వేరారిపోయి ఈ రోజున వారికి సరైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఈ రాష్ట్రం అంతా కూడా రేపటి రోజున సుభిక్షంగా, మంచి సస్యశ్యామలంగా, భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా పెరగడం కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించి ఆ పోలవరం ప్రాజెక్టునే కాదు, ఇక్కడ అమరావతినే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం కోసం మీ ఉమ్మడిగా అంటే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ మరియు భారతదేశంలో ఉన్న ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, భారతదేశం మొత్తం ఈరోజు పండగ రోజుగా జరుపుకుంటున్నది. కారణం ఏమంటే ఈ రాక్షస పరిపాలన నుంచి మన ఆంధ్ర మొత్తం ఈరోజు ఒడ్డున పడతా ఉంది. ఇదివరకు రాక్షస పరిపాలన ఎలా ఉండేది అనటానికి మనం 5 ఏళ్ళుగా చూసాము. కాబట్టి ఈ 5 ఏళ్ళ రాక్షస పరిపాలన పోవటం, తర్వాత ప్రపంచంలోనే రాజధాని లేని రాజధాని చేసిన దుర్మార్గుడు. అందుకనే ప్రపంచంలో ప్రతిపక్షం లేకుండా పోయాడంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాజధాని లేకుండా చేసావు, ప్రతిపక్షంలో కూడా లేకుండా చేస్తాము, ఇది గిన్నీస్ బుక్కి ఎక్కాలని జనం అంతా బుద్ధి చెప్పారు, జనం అంతా వ్యతిరేకించారు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలలో మన ఆంధ్రాలో రాజధాని కానీ, అలానే పోలవరం ప్రాజెక్టు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ అన్ని 5 ఏళ్లలో మోడీ గారు సలహా మీద, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తప్పకుండా, అదేవిధంగా మన మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి కానీ సుభిక్షంగా జరిగి అన్ని ప్రాజెక్టులు జరిగి విజయవంతంగా చేసి రికార్డు సృష్టించడానికి జనం ఇచ్చినటువంటి ఒక బలమే కారణం అయితే తెలుపుకుంటూ ఈరోజు అందరూ విజయోత్సవం జరిపించుకుంటాం తెనాల్లో. రాష్ట్రంలో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కొత్తపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఘన విజయాన్ని అందించిన 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని నాయకులు పేర్కొన్నారు. వస్తుందండి. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించినటువంటి 5 కోట్ల ప్రజానీకాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించాలి, రూల్ ఆఫ్ లా నడవాలి, అందరినీ సమానంగా చూడాలి, రాక్షసుల పరిపాలన కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, సామాన్యుడు, రైతు, శ్రామికుడు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటే మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుపుతోనే ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యం సాధ్యమైందనే ఉద్దేశంతో మీరందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క ఘనమైన విజయానికి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చారు. ఏదైతే నవరత్నాల పేరుతో నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నవగ్రహాల కంటే దారుణాతి దారుణమైనటువంటి శనిగ్రహంలాగా పట్టి నువ్వు పీడిచావో ఇవాళ నీకు ఆ సంఖ్యనే ప్రజలు ప్రసాదించారు. నీకు కేవలం 9 సీట్లు మాత్రమే ఇచ్చి నీ నవరత్నాలకి నీ నవరంధ్రాల్లో ఈ 9 సీట్లు పెట్టుకోమని చెప్పారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్రకు కూడా అర్హుడు కానీ నువ్వు ఇకనైనా సరే ప్రజా తీర్పును గౌరవించి రాబోయే కాలంలో ఆత్మవిమర్శ చేసుకొని ఈ యొక్క పరాజయం ఎందుకు జరిగింది, అసెంబ్లీ సాక్షిగా నేను సాగించినటువంటి దురాగతాలేంటి, ప్రజానాయకుడు మరి అభివృద్ధి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని మరి నువ్వు ఆ రోజున అసెంబ్లీలో ఏ రకంగా పరాభవం చేశావో దానికి తార్కాణం, దానికి నిదర్శనమే నీకు ఈ ప్రజా తీర్పు. అదేవిధంగా శివాజీ చౌక్లోని కాళికాదేవి ఆలయంలో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. రాక్షస పాలన అంతమై రాముని పాలన వచ్చిందని పార్టీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పి 101 కొబ్బరికాయ కొడతానని మా అమ్మాయి మొక్కుంది. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం బీజేపీ అందరూ కూడా, అన్ని కూటమి సభ్యులు అందరూ కూడా, కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈనాడు మొక్కు తీర్చుకోవడం జరిగింది. మనోహర్ గారు అత్యంత మెజార్టీతో గెలవడం అందరికీ సంతోషకరంగా ఉంది. ఆయన అభివృద్ధికి చిహ్నమైన మనిషి, అన్ని తరాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మేమందరం కార్యకర్తలు అందరం కూడా సంతోషంగా ఉన్నాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చిందేమని అన్నట్టు రాష్ట్రం మొత్తం ప్రతి ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దుష్ట పరిపాలన ఈ రోజుతో అంతమందించి ఆ కాళీమాత ఆశీస్సులతో రాబోయే రోజులు మన అందరికీ సుఖంగా బాగుంటుందని కోరుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నరకాసుడు వధ అయింది. ఎంతో ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటాం. సంతోషంగా ప్రతి కుటుంబం, ప్రతి మనిషి కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో, గడిచిపోయిన 5 ఏళ్లలో ఎన్నో బాధలు అనుభవించారు. ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయింది. మరి పిల్లలకు ఉద్యోగాలు లేవు, అలాగే వ్యాపారాలు లేవు, ప్రతిదీ వ్యవసాయానికి, రైతుకి అన్ని విధాల కష్టాలు, ఇలా అన్ని రంగాల్లో కూడా అసమర్థ పాలన అయిపోయింది.
దాన్ని పోయిన పారత్రోలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఈ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఇది ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ రోజున ఇక్కడ శివాజీ చౌక్ సెంటర్లో మరి ఎంతో కోలాహలంగా అన్ని వార్డులు వాళ్ళు ఇక్కడ కలిసి ఓ పండుగ వాతావరణంలో ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఇక్కడ ఉత్సాహంగా అందరూ కూడా కీర్తనలు కొడుతూ మరి ఎంతో ఘనంగా గెలుపు ఆనందాన్ని అందరూ కూడా పంచుకుంటున్నారు. అదేవిధంగా 7వ వార్డు ప్రజలు పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో భారీ కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. 5 సంవత్సరాల దుష్ట పాలనకు ప్రజలు చర్మగీతం పాడారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రజలు కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు మరియు అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో పడిన బాధలకి ఈరోజు విముక్తి జరిగింది. గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా చేసుకున్నారో ప్రజలు ఈరోజు కూడా అంత సందడి వాతావరణంగా అందరూ చేసుకున్నారు. ఇంక ముందు రోజుల్లో మన జై సేవ్ అమరావతి మరియు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. వార్డు తరపున తెలుగుదేశం విజయోత్సవం చేసుకుంటున్నాం. ఈ వార్డులో ఎప్పుడు లేని విధంగా 1150 మెజార్టీ వచ్చింది. ఈ వార్డు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు ఎంత లేదు. వార్డు పరిధిలో సహకరించారు నాయకులు. సమీకృషితో విజయాన్ని చేకూర్చాం. ఇది ఎన్టీ రామారావు గారికి అంకితం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.